అందరికీ స్తోత్రములండి. నిన్న నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. నిన్న నైట్ రోడ్డు మీద నేను నడుచుకుంటూ వెళ్తున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ 10 మంది అమ్మాయిలు హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యారు అండి. వాళ్ళతో నాకెందుకని నా పనిని నేను చూసుకుంటూ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నానండి. వారు నా వైపే వస్తున్నారండి. నాకు భయం వేసిందండి. మళ్ళీ నేను తప్పించుకుందామని ప్రయత్నించానండి. కానీ నేను వాళ్ళ నుంచి తప్పించుకోలేకపోయానండి. తర్వాత వాళ్ళని చూస్తే నాకు అర్థమైందండి నన్ను మానభంగం చేయడానికి వచ్చారు అని. వామ్మో, నా గుండెల్లో గుబులు లేచిందండి. నేను ప్రయత్నించానండి వాళ్ళ నుంచి ఎలాగైనా తప్పించుకుందామని. కానీ నా వల్ల కాలేదండి. నేను అనుకున్నట్టు విధంగానే వాళ్ళు నన్ను మానభంగం చేయడం మొదలుపెట్టారండి. దాదాపు 5 గంటల వరకు నన్ను చేస్తూనే ఉన్నారండి. తర్వాత వాళ్ళు నా వల్ల ఎటువంటి ప్రాబ్లం అయినా వాళ్ళకు వచ్చిద్ది అని అక్కడున్న కత్తితో నన్ను నరుకుదామని చూశారండి. నన్ను చంపేద్దామని చూశారండి. ఫస్ట్ నా చేతులు నరికారండి, తర్వాత నా కాళ్ళు నరికారండి, తర్వాత నడుం భాగం నరికారండి. నరికిన తర్వాత వాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారండి. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదండి. రక్తం దారుణంగా కారుతుందండి. అది ఎలా కారుతుందంటే ట్యాప్ తిప్పితే వాటర్ ఎంత వేగంగా అయితే వచ్చిద్దో అంతకన్నా వేగంగా రక్తం ప్రవహిస్తుందండి నా నుంచి. దాదాపు 10-15 లీటర్ల దాకా రక్తం అంతా పాడైపోతుందండి. రక్తం అంతా కారిపోతుందండి. ఏం చేయాలో నాకు అర్థం కాలేదండి. ప్రాణం అయితే ఉంది కానీ శరీర భాగాలు అయితే లేవండి. అప్పుడు నేను నా పాస్టర్ని తలుచుకున్నానండి. నా పాస్టర్ని తలుచుకోగానే ఆయన నా మనసులోకి వచ్చాడండి. ఆయనకి వివరంగా చెప్పానండి. అప్పుడు ఆయన 5 నిమిషాలు నేను చెప్పినట్టు దీక్షణ చెయ్యి, ప్రార్థన చెయ్యి, నీ అవయవాలన్నీ వస్తాయి అని చెప్పాడండి. ఆయన చెప్పిన విధంగానే నేను 5 నిమిషాలు కఠోరంగా ప్రార్థన చేశానండి. ఆయన చెప్పిన విధంగానే ఈ అవయవాలు మొత్తం చెతుక్కున్నాయండి. కానీ ఒక్కటి తగ్గిందండి. అది ఏంటి అంటే కిందకు చూశానండి, నా యాంటీనా మిస్ అయిందండి. నేనేం చేయాలో అర్థం కావట్లేదండి. అదే మెయిన్గా అండి. నేను మళ్ళీ నా పాస్టర్ని అడిగానండి, అయ్యా ఇట్లా అని. అప్పుడు ఆయన సాక్షాత్తు ప్రత్యక్షమయ్యాడండి. ప్రత్యక్షమైంది నా కళ్ళే చూశాడండి. నా పరిస్థితి చూశాడండి. తర్వాత 2 నిమిషాలు కఠోరంగా మళ్ళీ ఆయన ప్రార్థన చేశాడండి. ఆయన చేతిలో ఒక యాంటీనా ప్రత్యక్షమైందండి. అది తీసుకొచ్చి సాక్షాత్తు ఆయన నాకు అతికిచ్చాడండి. అతికిచ్చి గట్టిగా ఫోన్ ఊదాడండి. అది ఎంతో స్ట్రాంగ్గా బలంగా ఉందండి. జై